నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ప్రధానంగా నేటితరం దినపత్రికలో ఉన్న వార్తా విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రధానంగా మనం చూడొచ్చు, ప్రధాని మోడీకి ఆహ్, షీషెల్స్ అత్యున్నత పురస్కారం అయితే లభించినట్టుగా చూస్తున్నాం. మోదీకి షీషెల్స్ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హరిజన్ అవార్డు ప్రదానం. పర్యావరణ పరిరక్షణలో కృషికి అంతర్జాతీయ గుర్తింపు. భారత ప్రజలకు అవార్డును అంకితం చేసిన ప్రధాని సుస్థిర అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని మోడీ వ్యాఖ్యలు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మోడీ గారికి మన ప్రధానమంత్రి గారికి అవార్డు వచ్చిందంటే మనకు కూడా అవార్డు వచ్చినట్టే. ఇది సంతోషకరమైన విషయం. ఇక కేటీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న నల్లగొండలో మీటింగ్ జరిగిందని మనం అనుకున్నాం కదా. నల్లగొండ మీటింగ్ లో కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు. సీఎం రేవంత్ ఆల్రెడీ ఫుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు సార్. ఇక తెలంగాణ త్యాగాలను బీఆర్ఎస్ తమ ఖాతాలో వేసుకుందన్నారు. పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం అందిస్తున్నామన్న సీఎం 30 నెలల్లో 1.56 లక్షల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని సీఎం వెల్లడి. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం. ఎవరు అడ్డుకున్నా మూసి ప్రక్షాళన ఆగదు. ఎవరు అడ్డుకున్నా, మరి అడ్డుకునేది ఎవరు? జనాలు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం వైఫల్యంపై బీఆర్ఎస్ కు సవాల్. ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులు ఎన్నికలలోపు పూర్తి చేస్తాం. గుడ్. ఇవన్నీ పూర్తి చేస్తే కాంగ్రెస్ ను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇక 10 ఏళ్ళు పదవులు అనుభవించి రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్న కేసీఆర్ కుటుంబం ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కుటుంబానికి మళ్ళీ అధికారం కట్టబట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. నల్లగొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో పేదల ఇళ్ల గురించి ఆలోచించలేదు. పేదల ఇల్లు పక్కన పెట్టు, ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిర్రా? దరిద్రం పాడుగాను. కనీసం పేదవాన్ని, వాని బతుకు తెరుగు, వాని ఐడెంటిటీ, ఒక్క రేషన్ కార్డు ఇయ్య రైతురి. ఆ డబుల్ బెడ్రూములు సల్లగుండా ఆ డబుల్ బెడ్రూములు ఇచ్చేసి మీ కార్యకర్తల పాలే చేసుకుంటుంది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని కేసీఆర్ ఫోటో వేసి పడేస్తుంది. ఏం చక్కదనం! ప్రజల నుంచి మద్దతు పోగొట్టుకొని ఇప్పుడు ఏడిస్తే. ఇక గ్రామాన పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళకి కడుపు మండుతోంది. ఇవి జనరలైజ్గా. ఇక మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన అందరికీ నల్లగొండ చరిత్ర తెలుసు. తొలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేశారు ఆనాడు. మలిదశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్లగొండ జిల్లా ప్రజలకు గర్వించేలా ఆయన దీక్ష కూడా చేశాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జస్ట్ లైక్ మన మైనంపల్లి హనుమంతరావు టైప్లు అన్నట్టుగా. ఎందుకంటే ప్రేమ వచ్చిన ఆగరు, కోపం వచ్చిన ఆగరు. నల్లగొండకు నికార్సైన వ్యక్తి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన తన కొడుకును పోగొట్టుకున్న గర్భశోకంతో ఉన్న, కడుపు కోతతో ఉన్న ఆయన ఏనాడు ప్రజల్ని మర్చిపోలేదు. నల్లగొండ అభివృద్ధిని మర్చిపోలేదు. మా ఊరికొచ్చి శివాలయానికి ఆయన ధారాళంగా శివాలయ పునర్నిర్మాణానికి ఆయన ధారాళంగా నిధులు కూడా ఇచ్చారు. ఏందంటే అన్న అంటే, అరే ఏం చదువుతున్నావురా, నీకేం కావాలరా అని వెంటనే స్పందిస్తాడు కోమటిరెడ్డి. మా నల్లగొండ జిల్లా, నేను నల్లగొండ జిల్లా వానిగా చెప్తున్నాను. నేను నా కళ్ళతో చూసిన ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని. ఎవరన్నా ఆపదలో ఉన్నాడు, ఒక అంగవికలాంగుడు వచ్చినా, లేకపోతే ఒక చదువుకునే అమ్మాయి వచ్చినా, లేకపోతే ఒక ఆపదలో వచ్చినా వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన వెంటనే స్పందిస్తారు. అన్న వెంకన్న అనగానే సార్ ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఎవరు పిలవరు, వెంకన్ననే పిలుస్తాం మేమంతా. వెంకన్న అనగానే చెబుతామి, ఏంది, ఏమైంది, ఎక్కడ మీది అని చెప్పేసి వెంటనే స్పందించి సహాయం చేసే గుణం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేస్తే, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పూర్తిగా వెంకన్న పదవిని కూడా త్యాగం చేసి నల్లగొండకు నికార్సైన వ్యక్తిగా ఆయన నిలబడ్డ దాఖలాలు మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇలా రేవంత్ రెడ్డి నల్లగొండలో మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కన పెట్టుకొని చాలా విషయాలు బోధించాడు. ఇక ఎన్ని నిధులైనా ఇస్తాం, ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. నిజంగా చేయాలి సార్. తెలంగాణ రుణపడి ఉంటుంది మీకు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటాం. ఈ డిండి ప్రాజెక్టులు అయితే, ఎస్ఎల్బిసి ఇవి 10 ఏళ్ల పాటు పూర్తి కాకుండా కాళేశ్వరం అని చెప్పి దానికే 100 కోట్లు దానికే తగలబెట్టారు. అసలు నల్లగొండకు ఇవి అయిపోతే అసలు నీటి సమస్యనే తీరిపోతుంది కదా. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి, పెడతామని చెప్తున్నారు. ఇక చూడాలి. నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. 13,000 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేసుకుంటాం. మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి అంకిత భావం. ప్రజల కలలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. చాలా సంతోషం.
సో ఇక రేవంత్ ఫెల్యులర్ సీఎం, గుంపు మేస్త్రి కాదు ముంపు మేస్త్రి అంటూ ఎద్దేవా. 3 విడతల రైతు బంధు ఎగ్గొట్టారని ఆరోపణ. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్. ధాన్యం కొనుగోలు ప్రభుత్వం విఫలమైందని విమర్శ. రైతులు కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటారని వ్యాఖ్య. ఎస్ఎల్బీసీ పనుల్లో నిర్లక్ష్యం వల్ల ప్రాణ నష్టం జరిగిందని ఆరోపణ. ఎవరి నిర్లక్ష్యం అయ్యా ఇది? మీరు నిర్లక్ష్యం కాదా? 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఏం చేసింది? ఆనాడు చచ్చిపోలేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో చచ్చిపోయినారు. అసలు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఇంకా ప్రజలు ఎంత దారుణ స్థితికి వెళ్ళిపోవునో అర్థం కాదు. కాంగ్రెస్ ఉంది కాబట్టే కాస్త బతుకు జీవుడా అన్నట్టుంది. వాళ్ళు తెచ్చిన పంచవర్ష ప్రణాళికలు కానీ, యూనివర్సిటీలు కానీ, నెహ్రూ గారి హయాం నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీ వరకు వాళ్ళ కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగం చేసిరు కదా. సో ఇక గుంపు మేస్త్రి కదా ఆయన ముంపు మేస్త్రి అని చెప్పేసి హరీష్ రావు మాటల తూటాలు అయితే విసురుతున్నాడు. హ్యాట్రిక్ ట్రిపుల్ షూటర్గా ఉన్న హరీష్ రావు ఇప్పుడు మాటల తూటాలు వదులుతున్నాడు. రేవంత్ రెడ్డి సిద్ధమా? దీన్ని శాసనసభలో ఖచ్చితంగా సవాల్ చేస్తామంటున్నారు. మీరు మాట్లాడండి, ప్రజలు చూస్తారు. మరి మీరేం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్తుందనేది చూడాలి. ఇక వారి ఓట్లు తొలగించాల్సిందే కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాత బస్తీలో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల ప్రజలు ఉన్నారని, అంతా భారతీయులు కాదన్నారు. అలాంటి వాటిని ఓటర్ లిస్టులో పరిస్థితులు ఎట్లాంటి ఓటర్ లిస్టులో ఉండేది పేరు ఖచ్చితంగా వాళ్ళని తీసేయాలి. బంగ్లాదేశ్, మయన్మారు ఈ పాత బస్తీలో ఉంటే వాళ్ళని తీసేయాలి. కానీ మీకు కిషన్ రెడ్డి సార్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎల్ఎంఓలు, ఎల్ఎంఏలు ఎవరైతే ఉన్నారో ఈ సర్ ప్రక్రియలో ఆ సర్ ప్రక్రియ ఒకసారి షీట్ చూడండి. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతారు, ఇచ్చిన కాలమే మళ్ళీ మళ్ళీ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరన్నా లేకపోతే షిఫ్టెడ్ అని రాసి పడేస్తారు. కిరాయి ఇంటికి తాళం కనపడితే కథం లాక్డ్ అని చెప్పేసి రాసి వాళ్ళు పోరు పాడు చేయరు, కానీ టక్క టక్క రాసి పడేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమా? ఇదా సర్ ప్రక్రియ? ఎవరి ఓట్లు తీసేస్తున్నారు? భారతీయుల ఓట్లు, తెలంగాణ ఓట్లు తీసేస్తున్నారు. ఏమనంటే పాత బస్తీ, పాలస్తీనా, బంగ్లాదేశ్, పాకిస్తానీలు ఇదే పాట పాడిందే పాడరా పాస్పాన్ల దాసరా అన్నట్టుగా ఇదే పాట ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేయాలి. అరే సార్, మీరు మీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సర్ ప్రక్రియ కేవలం అది మీకు సపోర్ట్గానే ఉంది. జనాల ఓట్లు, వాస్తవమైన ఓట్లు మొత్తం బీకేస్తున్నారు. షిఫ్టెడ్ అంటున్నారు, లాక్ అంటున్నారు, ఇక్కడ ఉండట్లేరని రాస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చింది రాస్తున్నారు ఈ అధికారులు. మరి వాళ్ళకి మనసు ఎలా వస్తుందో, మరి ఎందుకు ఈ ప్రక్రియ తీసుకొచ్చారో నాకు అర్థం కాదు. మంచిదే, ప్రక్రియ మంచిదే, కానీ ఒరిజినల్ ఓట్లు కూడా తీసేస్తున్నారు కదా. ఇది కదా సమస్య. చూడాలి దీని ఘనంగా పివి నరసింహారావు జయంతి వేడుకలు. నిజంగా ఒక తెలుగువాడిగా ప్రధానమంత్రి స్థాయిలో ఎదిగిన పివి నరసింహారావు సేవలు ఇప్పటికీ ఆదర్శంగా ఉంటాయి. ఆయనకు మనస్ఫూర్తిగా మనం రుణపడి ఉండాల్సిందే. ఆయనకు జయంతి శుభాకాంక్షలు కూడా మనం ఏవీ న్యూస్ ద్వారా తెలియజెప్పాల్సిందే. ఒక నికార్సైన బహుభాషా కోవిదుడిగా పేర్కొన్నారు. ఇక దక్షిణాఫ్రికాలో రోడ్డు ప్రమాదం, పైలట్ శిక్షణలో హనుమకొండ యువకుడు మృతి చెందాడట పాపం. ఇక బీఆర్ఎస్ హెచ్ఆర్ఎస్ అవుతుంది అని మంత్రి కోమటిరెడ్డి హెచ్ఆర్ఎస్ అవుతుందా? ఎట్లానా? ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మూసీ కష్టాలు త్వరలోనే తొలుగుతాయని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మూసీ పునరుద్ధరణ జీవంతో జిల్లాలో కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పారు. రైట్. పశ్చిమ బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాడాలి నితిన్ నబీన్. ఇక ఈయనకైనా ఒక జాతీయ నాయకుడు, బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్. దరిద్రం ఏంటంటే ఉత్తరాది నేతలంతా దక్షిణాదిలో పాగాలు వేసి మన దక్షిణాది నేతల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మనోళ్ళేమో గొర్రెల్లా మాట్లాడుతున్నారు. అందుకనే నితిన్, ఎవరైనా పెద్ద ఆయన నితిన్ నబీన్ జాతీయ బీజేపీ నాయకుడు ఇక్కడికి వచ్చి గట్టిగా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పిండు. అరే నాయన, ఇకనైనా మారండ్రా, ఇట్లయితే గడ్డు పరిస్థితి వస్తుంది. ఇగో ఇక్కడ బీహార్లో, పశ్చిమ బెంగాల్లో అదే స్ఫూర్తి అట. ఎక్కడ పశ్చిమ బెంగాల్, ఎక్కడ తెలంగాణ, అక్కడ సంస్కృతి ఏంది, ఇక్కడ సంస్కృతి ఏంది. ఇక మీరు చెప్పితే తెలంగాణలో జనాలు మారిపోతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇది మీ అన్ని పగటి కళలు. ఇవన్నీ ఆల్రెడీ మీ ఓటమి ఏందో, మీ తప్పిదాలు ఏందో అక్కడ అర్థమైపోతున్నాయి. మళ్ళా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఇది మూడో పేజీలో మనం ప్రధానంగా, ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం నితిన్ నబీన్ అనే వ్యక్తి వచ్చేసి, ఒక జాతీయ నాయకుడు వచ్చి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు? అసలు కాంగ్రెస్ను కనీసం ఖండించలేరు. అధికార ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై మీరు మాట్లాడతలేరు, విఫల్యాలపై మీరు మాట్లాడతలేరు అని చెప్పేసి ఆయన ఘాటుగా స్పందించిపోయాడట. ఇది బీజేపీల పని.
ఇక ఘనంగా పివి నరసింహారావు జయంతి వేడుకలు మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారని రేవంత్ రెడ్డి గారిది. పనుల అభివృద్ధి వేగంగా చేపట్టాలి, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం చేశారు. భోగాపురం ప్రారంభం తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ గారు అయితే ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతగానో ఎదురు చూసిన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ అంటున్నాడు. ఇక మరొక వార్త, అమరాబాద్ అడవుల్లో అద్భుతం, తెలంగాణలో అడుగుపెట్టిన భారతదేశం అతిపెద్ద రెక్కల సుందరి. ఎవరి రెక్కల సుందరి? అటవీ శాఖ జీవ వైవిధ్య సంపదలో మరో అరుదైన జీవి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడ నమోదు కానీ భారతదేశంలోనే అతిపెద్ద సీతాకోక చిలుక ఒకటైన సరదన్ బర్డ్ వింగ్ తొలిసారి అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కనిపించింది. అతిపెద్ద సీతాకోక చిలుకాట ఇది. నిజంగా ఇది రానియే. 17 ఉద్యోగుల కొత్త ఆరోగ్య బీమా పథకం అంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షన ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశమైంది. జూలై 15న ఉద్యోగుల యాజమాన్యాలతో ట్రస్ట్ సభ్యులు సమావేశం కానున్నారు. జూలై 15వ తారీఖు వచ్చే నెల. సో భార్యాభర్తలు ఎవరైనా ఒకరి నుంచి మాత్రమే చందా తీసుకోవాలని ట్రస్ట్ నిర్ణయించింది. ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రులు జాబితా వచ్చే సమావేశంలో ఖరారు చేస్తారట. ఇక పశ్చిమ బెంగాల్ స్ఫూర్తితో తెలంగాణలో పోరాడాలి. పశ్చిమ బెంగాల్ పోరాడాలి, ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఇక్కడ రావాలి, ఇవన్నీ మీరు చేసుకోరు. బీఆర్ఎస్ హెచ్ఆర్ఎస్ అవుతుంది మంత్రి కోమటిరెడ్డి. ఇక నిన్న జరిగిన మీటింగ్లో ఎంకన్నా గట్టిగా ఇచ్చుకున్నాడు. హైదరాబాద్లో తిష్ట వేసిన రోహింగ్యాలు చాలు, వీరందరినీ గుర్తించి పంపాల్సిందే. ఖచ్చితంగా రోహింగ్యాలను పంపించాల్సిందే కిషన్ రెడ్డి గారు. అండ్ అలాగే ఉన్న ఓట్లు బీకకుండా ఉంటే చాలు. బీజేపీ ప్రభుత్వం సర్ ప్రక్రియతో ఉన్న ఓట్లు తీసేయకుంటే చాలు. మీ బిఎల్ఓలు బిఎల్ఏలు చేసే పని ఇదే, ఏం చూడకుండా షిఫ్టెడ్ అని చెప్పేసి రాస్తున్నారు. ఇట్లా ఇట్లా ఏం చూడరు, ఆ బజార్ మొత్తం అట్లా తిరిగేసి ఇట్లా వస్తారు, టపా 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 రాసి ఫిలప్ చేసి ఇస్తున్నారు. మీరు అదే పెడతారు. రేపు ఇదే సర్ ప్రక్రియ మీకు ఒక అపకీర్తి తీసుకొచ్చే విధంగా తయారవుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటుండగా పట్టివేత. శాశ్వతంగా దీన్ని సస్పెండ్ చేసి పడేసేయండి వాడిని. మద్యం అమ్మిన 6 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు తొలగించిన సర్పంచ్ మంచి పని చేసిండు. మంచినీళ్ళు కూడా బంద్ చేయాలి, వాళ్ళకి సారదాగమని బతకాలి. మద్యం అమ్మిన 6 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు. ఇక 6 మద్యం అమ్మిన ఇళ్లకు సర్పంచ్ గారు కరెంట్ తీసేసినాడు. సర్పంచ్ గారు నల్ల కనెక్షన్ కూడా బీకేయండి ఆ ఇళ్లకి, దరిద్రం వదిలిపోతుంది. యాదగిరిగుట్టలో రద్దీ, క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు. యాదగిరిగుట్ట స్వయంభుడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు అధికంగా ఉండడం అట. సో నిత్య పూజల్లో పాల్గొనండి. వెళ్ళండి, ఎవరైనా యాదగిరిగుట్టకు వెళ్ళి రాకపోతే ఖచ్చితంగా వెళ్ళి మొక్కిరండి. ఇక గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి కాసేపటికే జిల్ జిల్ జిగేల్. సో మత్స్యకారులు గంగమ్మ తల్లిని నమ్ముకొని వాళ్ళ జీవనం కొనసాగిస్తారు కాబట్టి సో జిల్ జిల్ జిగేల్ అని చెప్పేసి ఒక చాప అయితే దొరికిందట. 15 కిలోల భారీ చేప చిక్కిందట. రైట్. ఇక ఏసీబీకి లంచం తీసుకుంటుంది, ఇది మనం చదువుకున్నాం. ఇది మరొకరితో ఇది ప్రధానంగా అన్ని వార్తలను చదివే ప్రయత్నం చేద్దాం. ఇక వెన్నెల్లో సూర్యుడు ధారావాహిక నవల 23వ భాగం. ఇది ధారావాహిక నవల. ఇప్పుడు నవలలు చదివేంత ఉందా జనాలకు? ఈ కథ చదవాలంటే మనం రోజు చదువుకోవాలి. నేటితరం దినపత్రికలో మీరు చదవండి, నవల బాగుంటుందట. వెన్నెల్లో సూర్యుడు, వెన్నెల్లో ఆడపిల్ల, ఇలాంటి ఎన్నో కథలు రాసిన ఒక సీనియర్ రైటర్ ఈమె. మీరు చదవండి, బాగుంటుంది. ఇక సో చూద్దాం. వెన్నెల్లో సూర్యుడు, పోచం సుజాత. రైట్, పోచం సుజాత గారు రాసింది. ఇది ఒకసారి చదవండి మీరు. అంటే సూర్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి వెళ్ళి రావడం కుదరలేదని వివేక్ ఫ్రెండ్స్కి మెసేజ్ చేశాడు. ఇట్లా ఇక చదువుకుండా పోతే ఒక పేజీ మొత్తం ఉంది. ఖచ్చితంగా మీరు చదవండి. మంచి నవల, ఒక మెసేజ్ ఇచ్చే నవల. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లకు లైసెన్స్ ఎందుకు అవసరం ఉండదు, ఈ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? తక్కువ వేగం ఉన్న స్కూటర్లకు లైసెన్స్ అవసరం లేదట. సో ఇది ప్రభుత్వం ఈ సడలింపు ఎందుకు ఇచ్చింది? దేశంలో ఎలక్ట్రికల్ వాహనాన్ని వినియోగం పెంచడం ద్వారా ప్రవర్తన, ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, ప్రధానంగా పొల్యూషన్ అనేది ఉండదు. లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి, ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే. ఇది ఇక వార్తలు రాసేవారు, ప్రసారాలు చేసేవారు జర్నలిస్టులే. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అక్రమాలకు పాల్పడే వాళ్ళ బాగోతాలపై నిజాలు నిర్భయంగా వార్త రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లనేరవు. రైట్, ఇది మీరు కట్ చేసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే వార్తలు రాసేవారు, వార్తలు చదివేవారు వాళ్ళు జర్నలిస్టులే అని చెప్పేసి నేను చెప్పడం కాదు, గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లవు. ఏది నిజాలు రాస్తే ఇది
వాళ్ళు అడ్డుకుంటారు కదా, ఇది ఈ అక్రమదారులు అడ్డుకుంటారు కదా, అలాంటి నిజాలు రాసే వాళ్ళపై ఏదో ఒక కేసు పెట్టి ఇరికిస్తే మాత్రం ఆ కేసు చెల్లదు. సుప్రీంకోర్టు జర్నలిస్టులకు అండగా నిలబడింది. వాళ్ళు బయట తిరిగేసి రాసే వాళ్ళే కాదు, వార్తలు చదివే వాళ్ళు, వార్తలు రాసేవాళ్ళు, వాళ్ళు కూడా జర్నలిస్టులే పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక కీసర రాక్ ఫోర్ట్ వెంచర్లో చోరీ, మధ్యాహ్నం వేళ ఇంటికి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసిరట. సో అది ఇక దొంగలు రెచ్చిపోతున్నారు, ఈజీ మనకి అలవాటు పడ్డారు కదా. కమలానగర్ శివ కళ్యాణ్ అపార్ట్మెంట్లో పోలీసు అవగాహన కార్యక్రమం. ఖచ్చితంగా ప్రతి అపార్ట్మెంట్లలో కానీ ప్రతి ఏరియాలలో కానీ అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసుకోవాలి. పోలీసులు ప్రజలు రెండు ఇద్దరు కలిస్తేనే రక్షణ అనేది ఉంటుంది, ఏదైనా జరుగుతుంది. ఇక ఇండ్ల పట్టాలు ఇచ్చే వరకు ఇంచి కదిలేదే లేదు. బీఎస్పీ నేత దొడ్డి శ్రీనివాస్. ఆ రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో ఇంటి స్థలాల రద్దును నిరసిస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్ష బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. సో ఇంటి స్థలాల ఇండ్ల పట్టాలు బజార్లో కూర్చుంటే ఇండ్ల పట్టాలు ఇస్తారా? అధికారులను నిలదీయాలి, అధికారులతో మాట్లాడాలి. రైట్. ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇది వస్తుంది కిషన్ రెడ్డి సార్, మీరు చేసే పనుల ద్వారా మళ్ళీ తెలంగాణలో ఈ ఈ ఈ బ్యాలెట్ ఇది బంద్ చేసి మళ్ళీ ఎలక్ట్రిక్ బ్యాలెట్లు పెట్టండి, అధికారం మీదే వస్తుంది. ఇట్లా ప్రజలు సాధారణ ఓటు వేసే విధానం, పేపర్ ఓటు పెట్టండి, ఎట్లొస్తుందో మేము కూడా చూస్తాం. ఈ బ్యాలెట్ అనేది తీసుకొచ్చి ఎన్ని బయటపడ్డాయి, మొత్తం బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఈ ఎలక్ట్రానిక్ ఓట్ల సిస్టమ్ పెట్టి అధికారంలోకి వచ్చింది. ఇది జగమెరిగిన సత్యం, ప్రతి ఎవరిని అడిగినా చెప్తారు. మీరు ఈ పేపర్ బ్యాలెట్ పెట్టండి, ఎట్లొస్తారో చూద్దాము. ఇది ప్రధానంగా బీజేపీ చేస్తున్న ఒక అరుదైన ఘటన అన్నట్టు ఇది. ఇక ప్రధానంగా అప్పుడు తెలంగాణను అడ్డుకుంది ఆనకొండలు. ఓ కార్పొరేట్ శక్తులు పాలుపోసి పెంచుతున్నది బీఆర్ఎస్లో ఉన్న గుంటనక్కలే. అందుకే తెలంగాణ అస్తిత్వంపై దాడి జరిగినా బీఆర్ఎస్ మాట్లాడడం లేదు. మళ్ళీ బీఆర్ఎస్ మీదకి వస్తుంది. ఉద్యమంలో అవాకులు చవాకులు పేలిన వాళ్ళే మళ్ళీ తెలంగాణపై కుట్ర చేస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్. ఆంధ్ర ఆనకొండలు కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచేది గుంటనక్కే. ఆ గుంటనక్క ఎవరు? ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆంధ్ర ఆనకొండలు కార్పొరేట్ శక్తులు ఇప్పుడు పాలు పోసి పెంచుతుంది బీఆర్ఎస్ లో ఉన్న గుంటనక్కే అని కవిత అన్నారు. ఎవరా గుంటనక్క? మరి కేటీఆరా, హరీష్ రావా? ఎవరా గుంటనక్క? అందుకే తెలంగాణపై ఎవరెవరో వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా సరే బీఆర్ఎస్ నేతలు ఒక్కరు మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్ బాగా చెప్తాడు. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ విషయంలో యాసపై దాడి చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది ఎవ్వడు, తెలంగాణోడు ఎవ్వడు ఊరుకోడు. అయ్యా మీకు ఇడుపు కాగితం అనేది తెలియకపోతే నేను ఒక్కటే మాట చెప్తున్నా, తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయింది కదా, ఒక గదే ఇడుపు కాగితం అంటే ఆ ఈ విడాకులు అని అన్నట్టు అది. ఇక మీకు అందుకే కదా తెలంగాణ అస్తిత్వంపై, భాషపై, యాసపై మీరు చేస్తేనే మిమ్మల్ని తరిమి కొట్టినాం. మళ్ళా సిగ్గు లేకుండా మా సినిమా పేర్లను మళ్ళీ ఏదో రాద్ధాంతం చేస్తున్నారు. బుద్ధి ఉండాలి ఏమన్నా. రైట్. ఇక పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం. నిన్న పోలియో ఆదివారంగా చాలామంది పోలియో డ్రాప్స్ చిన్నారులకు వేశారు. ఎవరైనా వేయకపోతే ఇవాళ కూడా ఇంటికి వచ్చేస్తారు, అది వేయించుకోండి. పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించుకోవాలి. కాజీపేటలో భారీగా గంజాయి పట్టివేత, 2 నిందితులు అరెస్టు, ఆటో సీజ్. గుడ్. శ్రీనివాసనగర్లో ఘనంగా ఉచిత హెల్త్ క్యాంపు, 375 మందికి వైద్య సేవలు. మంచిది. గృహ ప్రవేశం చేసిన ఇంటిపై అగంతకుల దాడి. కార్లు, కుర్చీలు, సామాగ్రి ధ్వంసం, రాళ్ల కర్రలతో విచక్షణ లేకుండా దాడి, 50 మంది వరకు అగంతకులు. ఎందుకు ఇట్లా జరిగింది? అతన్ని గాయపరిచేది అంటే మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దేవేందర్ నగర్ కాలనీలో ఉన్న నిన్న రాత్రి జరిగిన గృహ ప్రవేశ వేడుక రక్తసిక్తమైంది. నూతన ఇంటి గృహ ప్రవేశం జరుగుతుండగా దాదాపు 40 నుంచి 50 మంది దుండగులు కర్రలతో, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి దుండగులు మహిళలు, చిన్నారులు, వృద్ధులు అని ఎవరిని చూడకుండా విచక్షణ రహితంగా కొట్టారు. దాడిలో 5 కార్లు, 3 బైకులతో పాటు ఇంట్లో ఉన్న సామాగ్రి, అలంకరణ పూర్తిగా ధ్వంసమైంది. గోడలకు కూడా రాళ్లు విసిరారు. అడ్డు వచ్చిన వారిపై రాళ్లు రువ్వడంతో ఎందుకు ఈ దాడిని చిత్రీకరిస్తున్న ఓ జర్నలిస్ట్ ఇంటి పైన కూడా దాడికి ఒడిగట్టారట. పాత కక్షలు, భూ వివాదాలు ఈ దాడికి జరిగినట్టుగా. కానీ కొన్ని పేపర్లో ఏముందంటే ఇది మేం కొనబోయే ఇంటిని మీరు కొంటారా అని చెప్పేసి వాళ్ళు పోలీసులు వచ్చి చెప్పినా మళ్ళీ వచ్చి మళ్ళీ దాడి చేసిరట. ఇక ఇది మేడ్చల్ జిల్లా పోలీసు యంత్రాంగమే చూసుకోవాలి. సిపి గారికే ఇదిగా, ఎందుకంటే సిపి గారు ఎంత కట్టుదిట్టంగా చేస్తున్నా మరి ఇలాంటి ఘటనలను కూడా సిపి గారి దృష్టికి తీసుకెళ్ళాలి.
ఫీజు రియంబర్స్మెంట్ను పాత విధానంలోనే కొనసాగించాలి. బీసీ విద్యార్థుల భవితంతో ప్రయోగాలు చేయొద్దు. అసలు ఫీజు రియంబర్స్మెంటే లేదని చెప్పేసి నిన్న కోర్టు మొట్టికాయలు కొట్టింది కదా ప్రభుత్వాన్ని. ఇంకా కాలేజీలకు మీరు అసలు ఏదో ఒక అంశాన్ని తెలియండి, విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోవద్దని గౌరవ హైకోర్టే ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇక మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టాలి దీని మీద. ఇంకా ప్రధానంగా చివరి పేజీ ఒకసారి మనం చూసుకుంటే, ఫీజు రియంబర్స్మెంట్ అంటే పిల్లలు చదువుకోవడానికి ఫీజు మాఫీ అయ్యేది ప్రభుత్వం చాలా తక్కువ దృష్టి సారిస్తూ దాని మీద చేయలేదు. ఎంతసేపు రైతులు ఇందిరమ్మ ఇల్లు, వ్యవసాయం దీని మీదనే చూస్తారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అయితే చాలా విద్యార్థులకు చాలా అది ఒక సంజీవిని. అలాంటి దాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి, ప్రభుత్వం చూడాలి. ఇక బయోపిక్‌లో అసలు పేరేది వివాదంలో ఈ కథ టైటిల్ ఉంది. ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. 'షారుఖ్' సినిమా పేజీ ఉంది. 'సల్మాన్ ఖాన్' 'గెలాక్సీ అపార్ట్మెంట్' వదిలేస్తున్నారా? 'ఆదర్శ కుటుంబం' అక్టోబర్‌లో. సంక్రాంతికి వస్తున్నాం 'మనశంకర వరప్రసాద్' సినిమాలతో వరుస విజయాలు అందుకొని జోష్‌లో ఉన్నారు అగ్ర హీరో వెంకటేష్. ఆయన హౌస్ నెంబర్ 47 ఏకే 47 త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్నారు. ఈమె ఒక హీరోయిన్‌గా వస్తుందట. ఇక ఆ తిరస్కారంతోనే 'కల్కి'లో బుజ్జి పాత్ర కీర్తి సురేష్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. 'నాగబంధంలో' అన్నీ ప్రత్యేకతే అంటూ ఇది చూస్తున్నాం. ఇది ప్రత్యేకంగా నేటితరం దినపత్రికలో ప్రధానంగా మనకు కనిపిస్తున్న అంశాలు. ప్రతిరోజు మనం నేటితరం దినపత్రిక చదువుతూ ఉన్నాం. ఇలాంటి వార్తా విశ్లేషణపై మీ అభిప్రాయాలు కూడా చెప్పండి. సో మొత్తానికైతే బీఆర్ఎస్ స్పందన లేకపోతుంది. ఆత్మీయ సభలు పెట్టినా గాని ఎవరు రావట్లేరు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మంచి ఊపులో ఉంది. ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చే దిశగా ముందుకు పోతుంది. జన సమీకరణ కూడా ఎక్కువ వస్తుంది. ప్రజలు కూడా భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్సెస్ చేసే దిశగా ప్రయాణిస్తుంది. ప్రజలంతా మద్దతు ఇస్తే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది ఇవాల్టి ప్రత్యేక విశ్లేషణ. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. థ్యాంక్ యూ.